హిమవంత, తమరికి శివమహిమలు అర్థం కాలేదు. అందుకు ఎవరిని తప్పు పట్టాలి? అర్థం చేసుకుని ఉంటే అంతా సవ్యంగానే జరిగేది. కానీ దేవర్షి, ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు నారాయణ నారాయణ, హిమవంతుడు స్వయంగా పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆయనను ఒప్పించాలి. ఇది గనక సకాలంలో జరగకపోతే అనర్థమే సంభవించగలదు. అవును హిమవంత, జాగ్రత్తగా ఉండండి. పరిస్థితిని తమరు అదుపులో ఉంచండి. ఇది జరగాలంటే తమరు శివునికి నచ్చ చెప్పాలి. హిమవంత, ఇక మాకు సెలవివ్వండి. నారాయణ నారాయణ. ఇప్పుడేం జరగబోతోందో మరి నేనేం చేయాలి? నాకేమీ అర్థం కావటం లేదు. ఏం జరగనున్నది?